ఆశ ఉన్న చోటే విజయం ఉంటుంది. మరి సాధన మొదలు పెడదామా? అలాగే మేడం. ముందుగా గురువుని పూజిద్దాం. రెడీయా? ఓకే టీచర్. 1 2 3. మేడం 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 హే, ఏమైంది? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? యాక్సిడెంట్ అయ్యి ఆద్యాకాలు ఫ్రాక్చర్ అయ్యేలా చేశారు కదా, కానీ వాళ్ళు మళ్ళీ ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ఎలా? వాళ్ళ పెద్దమ్మ జానకి వచ్చి పిల్లలకి డాన్స్ నేర్పిస్తోంది. అంటే మనం చేసిందంతా వృధా అయిపోయిందన్నమాట. అంత చేసినా కూడా మళ్ళీ పోటీల్లో పాల్గొనడానికి రెడీ అవుతున్నారా? అంటే ఇంకా వాళ్లకు ఓడిపోతామన్న భయం రాలేదన్నమాట. నాకిది నచ్చలేదు మమ్మీ. వాళ్ళిలా రికవరీ అవ్వడం నాకు అస్సలు నచ్చలేదు. వాళ్ళని ఏదైనా చెయ్యాలి. ఇంత చేస్తే మళ్ళీ ప్రాక్టీస్ మొదలు పెట్టారా? ఈసారి అనగాదేవి చేసే పనికి కంటికి కూడా కనిపించరు. సుమా, చెప్పండి మేడం. నువ్వు మీ బాబుని తీసుకెళ్ళి ఆద్య వాళ్ళ డాన్స్ స్కూల్లో జాయిన్ చేయించు. వివరాలన్నీ కనుక్కో. అక్కడ ఎవరు బాగా డాన్స్ చేస్తున్నారో చూసి ఒక వీడియో తీసి నాకు పంపించు. ఓకే మేడం. ఇలా కాదురా, నేను చెప్తాను చూడు. ఇలా చెయ్యి. 1 2 3. మేడం, 1. మీతో మాట్లాడాలి. చెప్పండి. నమస్తే మేడం. నమస్తే. చెప్పండి. మా అబ్బాయిని మీ డాన్స్ స్కూల్లో చేర్పించడానికి తీసుకొచ్చాను. సరేనండి. బాబు, అటు వెళ్ళు. వెళ్ళు. మేఘా, మమ్మీ, చూడు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నా. వీళ్ళిద్దరే వాళ్ళకు స్ట్రెంగ్త్ అన్నమాట. ఏం చేస్తావు మమ్మీ? ఖచ్చితంగా మనమే గెలవాలి మేఘా. వీళ్ళని ఎలా ఓడించాలో నేను చూసుకుంటాను. జరగబోయే పోటీల్లో నీ స్టూడెంట్స్ని ఎలా రెడీ చేయాలో నువ్వు చూసుకో. వాళ్ళని రానివ్వకుండా చూసుకునే బాధ్యత నాది. గెలిపించే బాధ్యత నీది. అలాగే మమ్మీ. అసలు వాళ్ళు గెలిస్తేనే కదా. ఆ ఛాన్సే వాళ్ళకి ఇవ్వను. ఓకే, గో అండ్ ప్రాక్టీస్. ప్రశాంత్, నువ్వు చేసిన పనేంటో నీకు తెలుసా? వాడేమైనా చిన్నపిల్లాడా తెలియకుండా ఉండటానికి? అన్నీ తెలిసే చేశాడు. అసలు దొంగతనం చేయాలని ఎలా అనిపించింది ప్రశాంత్ నీకు? అది గుడి హుండీరా. అంటే భక్తుల నమ్మకం. గుడికి మాత్రమే చెందాల్సిన సొమ్మది.
అది తెచ్చే ముందు నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా ప్రశాంత్? ఉన్న సమస్యలు చాలా అన్నట్టు కొత్త సమస్యల మా కర్మకి. పాపకి డబ్బులు ఎలాగైనా సర్దాలని. ఆ విషయం మాకు తెలియదారా? అందుకని హుండీ తీసుకుని రావడం ఏంట్రా? పాప కోసం మనం అంతా ఉన్నాం కదా. పోనీ అది తెచ్చేటప్పుడు ఒక్క మాట చెప్పున్నా అక్కడే వద్దనే వాళ్ళం కదరా. మాతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకునేంత నమ్మకం కూడా లేదా నీకు? అంత టైం లేదన్నయ్య. టైం లేదని దొంగతనం చేసేస్తావా? మీ ఆయన హుండీ దొంగ కదా అని అందరూ అంటుంటే నా పరువేమవ్వాలి? ప్రతిరోజు పాప పరిస్థితి చూస్తుంటే నాకేం చేస్తున్నానో కూడా తెలియట్లేదు. దాని పరిస్థితి మేము చూడలేదా? మేం బాధపట్టలేదా? మీరు బాధపడితే సరిపోదమ్మా, పరిష్కారం వెతకాలి కదా. దొంగతనం పరిష్కారం కాదురా. సొల్యూషన్ కోసం వెతకాలి, షార్ట్ కట్ కోసం కాదు. సొల్యూషన్ కోసమే ఎంతో మందిని అడిగి చూసాం. ఎవరిని అడిగినా డబ్బు ఇవ్వలేమంటున్నారు. ఎక్కడా మార్గం కనిపించలేదు. వదిన కూడా ఇప్పటికే పాప విషయంలో ఎంత మదన పడుతుందో నాకు మాత్రమే తెలుసు. కొంపదీసి ఈ ప్లాన్ ఇచ్చింది తనేనా ఏంటి? ఇదిగో ఇలానే అంటారు జనాలు. నేను ఎండోమెంట్ ఆఫీసర్ని కాబట్టి నీ వెనకుండి నీతో ఈ పని చేపించాననుకుంటారు. అలాంటి మాటలు పడటం నీకు ఇష్టమేనా? నువ్వు చేసిన పని వల్ల రేపు ఇంట్లో అందరం తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ జనంతో పాటు మా పై ఆఫీసర్లు కూడా నన్ను కూడా ప్రశ్నిస్తారు. ఒక ఎండోమెంట్ ఆఫీసర్గా నాకెంత చెడ్డ పేరు వస్తుందో నీకు తెలుసా? అనగాదేవి ఉన్నప్పుడు అదృష్టవశాత్తు నా జాబ్ నిన్ను కాపాడింది. కానీ ఆ స్థానంలో ఉండి నిన్ను వెనకేసుకురావడం కూడా చాలా పెద్ద తప్పు. చూడు ప్రశాంత్, నువ్వు మంచివాడివి, ఉద్దేశపూర్వకంగా తప్పు చేయవన్న ఒకే ఒక్క నమ్మకంతో నా ఉద్యోగ ధర్మాన్ని పక్కన పెట్టాను. ఆఫీసర్ ఇంట్లోనే దొంగతనం అంటే ఆ మచ్చ ఎప్పటికీ పోదురా. పాపంరా, మీ వదిన ఈ ఇంటి కోసం ఇప్పటికే ఎంతో చేసింది. నీకోసం తన ఉద్యోగం మళ్ళీ పోగొట్టుకోమంటావా? ఇప్పుడు ఏడిస్తే ఉపయోగం ఏంట్రా? చేసే ముందు ఆలోచించాలి. నన్ను క్షమించొదినా. చూడు ప్రశాంత్, నీ బాధ నాకు అర్థమవుతుంది. కానీ ఆ బాధలో తప్పుడు దారి ఎంచుకోవడం కరెక్ట్ కాదు. ఇకపై ఏ తప్పు చేయకూడదురా. ఈ సమస్యకి ఇంకా పరిష్కారం లేనట్టేనా? ఇప్పుడు మనకు ఒకే ఒక్క మార్గం ఉంది.